అశోక్ అంటే అమ్మ కుర్రాడైనా ఎంత గంభీరంగా ఉన్నాడ్రా. మొత్తానికి ప్రసాద్ చాలా గుండెలున్న మనిషిరా. కోరినట్టుగా 10 లక్షల రూపాయలు ధరావత్ చెల్లించినందువల్ల ముద్దాయి అశోక్ కి నిరవధికంగా బెయిల్ మంజూరు చేయడమైనది. అశోక్ గారికి బీల్ ఇచ్చటండి. ఎందుకివ్వరయ్యా? 10 లక్షలు ధరావతి చెల్లి. మిస్టర్ శంభు ప్రసాద్, నేనెవరో తెలుసా? తెలుసు. అవును. నా డబ్బు చేదైందా? పంపిస్తే తీసుకోలేదు. నీతి నిజాయితీలే నా లక్ష్యం. డబ్బు కోసం అమ్ముడుపోవడం నా లక్ష్యం కాదు. కరెక్ట్. అయితే హోదాలకు అమ్ముడుపోతావు, చౌకబారు పాపులారిటీకి అమ్ముడుపోతావు, సరసాలకి సరదాలకి అమ్ముడుపోతావు. ఉత్తముడైపోతాననుకుంటున్నావా? వీడి చరిత్ర చదవండి. 1972లో మినర్వా టాకీస్ దగ్గర పిక్ పాకెట్ కొట్టి పోలీస్ లాకప్ నుంచి తప్పించుకున్నాడు. 1976లో బిఎల్ పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడి లా చదవటం ఆపేశాడు. అంతేకాదు, 1983లో ఒక అమ్మాయిని ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి మోసం చేశాడు. 87లో మంత్రి పదవి కోసం సిద్ధపడిపోయి ప్రజా హక్కులను పరిరక్షిద్దామనుకుంటున్నాడు. అవును, ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? ఇంత త్వరలో నీ గురించి ఇన్ని విషయాలు ఎలా సేకరించానన్నా? జస్ట్ హాఫ్ అన్ అవర్ నీ గురించి ఆలోచించాను. సపోజ్ 1 అవర్ నీ గురించి ఆలోచిస్తే ఏమైపోతావు? నాతో పోటీ పడితే నీ పలుకుబడి పెరిగిపోతుందనుకున్నావా మిస్టర్ శంభు ప్రసాద్? పదవుల కోసం గడ్డి తిను, కానీ నాలాంటి పర్వతాలతో ఢీకొనకు, బూడిదైపోతావు. అవును, నా సారా లారీలు ఎందుకు ఆపావు? ఆపితే తప్ప సారా దొంగ రవాణా చేయడం నేరం కాదా? బుల్షిట్. ఈ ప్రపంచంలో ఏ వ్యాపారస్తులు నేరం చేయడం లేదు చెప్పు. అందరి వ్యాపారాలు సరైనవేనా? అందరి ఆదాయాలు నిజమైనవేనా? తెల్లనివన్నీ పాలేనా, రాళ్ళన్నీ రత్నాలేనా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను. ఈ ప్రపంచంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ అక్రమంగా కడుతున్నారు? అలా కడితే ఇన్ని కోటలు, మేడలు, మిద్దెలు ఎలా కట్టగలరు? నేను ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి కుబేరుండయ్యాను, కానీ నీలా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాణ్ణి కాను. ఇది నా వ్యాపారం. నా వ్యాపారం తప్పని నువ్వు డిసైడ్ చేస్తే, నువ్వు బతికుండడమే తప్పని నేను డిసైడ్ చేస్తాను. అవును, నువ్వు పదవిలోకి వస్తే నా వ్యాపారాన్నే కదిలిచ్చేస్తా అని చెప్పేవాడు కదా? తప్పకుండా కదిలిస్తాను. నీలా నీతిని అడ్డదారి పట్టించే వాళ్ళు ప్రజాద్రోహులు. నిన్ను పట్టించడమే కాదు, పట్టించి సమాధి చేయిస్తాను. చేతి మీ తాతకున్న బల్ల అనుకున్నావా? గట్టిగా గుద్దేస్తున్నావు. ఇది మీ పార్టీ హైకమాండ్కి నేను ఇచ్చిన ఫండ్తో కొన్న బల్ల. ఈ బల్ల ఒకటే కాదు, నువ్వు నిలబడ్డ నేల, నెత్తి మీద నీడ, తొడుక్కున్న గుడ్డ, తాగుతున్న తాగుడు, తింటున్న తిండి, కాలుస్తున్న సిగరెట్ పీకలు కూడా నేనిచ్చిన పార్టీ ఫండ్ తెలుసా? నా వల్ల, నాలాంటి ఎందరో వ్యాపారస్తుల వల్ల ఎన్నో ప్రభుత్వాలు బతికాయి. కాదంటే పునాదులతో సహా కదిలాయి, కదులుతున్నా, ఇంకా కదులుతాయి. అది మా కెపాసిటీ. నువ్వొచ్చి నన్ను కదిలిస్తావా? అమాయకులైన ప్రజల్ని ఆడించడం కోసం సింహం జూలుతో సరసాలాడకు మిస్టర్ శంభు ప్రసాద్. He is Mr. కృష్ణారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇస్ ఇట్? yes sir. అతను వాచ్మెన్, 30 ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్నాడు. సిన్సియర్ మ్యాన్ అయి ఉంటాడు, వాడితో పని లేదు. ఇతను మిస్టర్ చంద్ర, సెక్రటరీ కమ్ అసిస్టెంట్.
ఇతనికి అనుభవం ఎక్కువ గానీ ఆలోచన తక్కువ. అందుకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అయితే వాడితో కూడా పని లేదు. దిస్ హోమ్లీ లుకింగ్ లేడీ? అతని అసిస్టెంట్ చాలా క్లవర్, పేరు శాంతి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంత ఇంపార్టెంట్ విషయమైనా ఈమెతో డిస్కస్ చేస్తారు. ఈమె భర్త గురించి తెలియదు కానీ ఒక బిడ్డ మాత్రం ఉన్నాడు. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు ఆవిడెవరు, ఏమిటి, ఏం చేస్తుంది అన్న పూర్తి వివరాలు నాకు కావాలి. ఈ నా బర్త్డేకి పిలిస్తే కోటీశ్వరులు, లక్షాధికారులు, కోటి మంది వస్తారు. బాబు, నీ పేరేమిటి? అశోక్. అశోక్, గుడ్. కానీ హృదయం లేని వాళ్ళ మధ్య నా బర్త్డే చేసుకోవడం నా దృష్టిలో డెత్ రేతో సమానం. వాట్ యు థింక్? అవును సార్. సో నా దగ్గర పనిచేస్తున్న మీ మధ్య నా బర్త్డే చేసుకోవడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇట్స్ మై ప్లెజర్ టు. చూడండి, ఇంతకాలం మీరందరూ నా దగ్గర పనిచేశారు. నిప్పుతో చెలగాటం ఆడుతున్న నా బ్రతుక్కి అండగా ఉన్నారు. నా ప్రతి క్షణం చాలా అపాయకరమైన జీవితం. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎలా మారుతుందో నాకే అర్థం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరంతా నా కోసం కష్టపడటం నాకు ఇష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు కావలసినంత డబ్బిస్తాను. మీరెక్కడికైనా వెళ్ళి మీకు ఇష్టమైన వృత్తిలో హ్యాపీగా సెటిల్ అయిపోండి. ఎవరికి ఏం కావాలన్నా, ఏ క్షణమైనా, ఎనీ టైం, అశోక్ ఈస్ హియర్. ఈ మాట మీరు ప్రతి పుట్టినరోజుకి చెప్పేదే కదా సార్. ఇప్పటికీ మీ పుట్టినరోజు మీరు మా కోసమే పుట్టినరోజుగా భావిస్తున్నాం సార్. మీ సల్లని చేత్తో మాకు తిండి పెడుతున్నారు, అదే మాకు చాలు. మీరు ఎన్ని కోట్లు మాకు ఇచ్చినా మీ సార్ల నీడ మాకు ఉంటుందా బాబు? బిడ్డకు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో మీ సారా కొట్లో మాకు పనిప్పించారు. అందుకే బాబు గారు, మా బిడ్డకి మీ పేరెట్టుకున్నాం. అవును సార్, కాకుల లాంటి లోకుల మధ్య కలకాలం బతికే కంటే సింహం లాంటి మీ నీడలో క్షణకాలం బతికితే మాకంతే చాలు సార్. This is my birthday gift. I am really proud of my boy.